ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆయన ఎందుకు ఇలా సడన్ గా మారిపోయి దేవిక గారు చెప్పినట్టు వింటున్నారు అర్థం కావట్లేదు అత్తయ్య. నిన్నటి దాకా ఆమెని ద్వేషించారు, ఇవాళేమో సడన్ గా ఆమె కోసం చెయ్యని తప్పుని మీదేసుకున్నారు. బిడ్డను పోగొట్టుకొని ఇప్పుడు భర్తని కూడా దూరం చేసుకుని నన్నెలా బ్రతకమంటారో చెప్పండి. నిన్ను ఎలా ఓదార్చాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను దీపా. నా చెల్లెలే కంకణం కట్టుకొని నా ఇంటిని సర్వనాశనం చేయాలని చూస్తుంటే నా గోడు ఏ దేవుడికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఏమైందో మహేష్ తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నాడో తెలియడం లేదు. అలా తలుచుకునే మనిషి అయ్యుంటే నా జీవితం ఎందుకిలా ఏడుపుల పాలయ్యేదమ్మమ్మా. ఈ మహానుభావుణ్ణి చేసుకున్న క్షణం నుంచి నాకు సమస్యల సుడిగుండాలే ఎదురయ్యాయి గాని సంతోషంతో గుర్తు పెట్టుకునే జ్ఞాపకాలు ఏ ఒక్కటి కూడా లేవు. ఇప్పుడు నా భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న అపకీర్తి కూడా మోయాల్సి వస్తుంది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఏడవకు దీపా. కళ్యాణ్ లాయర్తో మాట్లాడి బెయిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు కదా. మరికొద్దిసేపట్లో తప్పకుండా మహేష్ ఇంటికి తిరిగి వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. కళ్యాణ్, మహేష్కి బెయిల్ వచ్చిందా? మహేష్ని తీసుకొచ్చావా? అసలు మహేష్ ఎక్కడా? మధ్యలో ఎక్కడైనా ఆగాడా? చెప్పండి, మా ఆయన బయటకొచ్చాడా లేదా? సారీ దీపా, ఎంత ట్రై చేసినా ఏ ఒక్క లాయర్ కూడా బెయిల్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. బెయిల్ ఎందుకు రాలేదు కళ్యాణ్? వాడెవరిని హత్య చేయలేదు కదా. నిజమే వదిన గారు, కానీ దేవిక కేసు అవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడి బెయిల్ ఇవ్వలేదు. అయ్యో భగవంతుడా, నా భర్తకి ఆ పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోవాలా? ఎందుకు స్వామి మమ్మల్ని ఇంతగా హింస పెడుతున్నావు? దీపా దీపా దీపా, ఆగమ్మా దీపా. నేను కావాలనే ఏ లాయర్ని కూడా కలవలేదు వదిన. అలా అయితేనే కదా మీకు దేవిక మీద ద్వేషం ఇంకా ముదిరిపోతుంది. నాకు కావాల్సింది అదే. మీకు ఇంకొక ట్విస్ట్ ఉంది. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు, సార్ ఒకసారి బయటికి రండి, మీతో కొంచెం మాట్లాడాలి. 1 సెకండ్ వస్తున్నా. వదిన గారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరు మహేష్ బయటికి రాడేమో అని భయపడకండి. ఢిల్లీలో నాకు తెలిసిన లాయర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి బెయిల్ అరేంజ్ చేస్తాను. అలాగే. రిలాక్స్. ఎవరు మీరు? మీతో నాకింతకు ముందు పరిచయం లేదే. అఫ్ కోర్స్ మీతో పరిచయం లేదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను.
ఇంపార్టెంట్ విషయమా? ఏంటది? దేవిక గారు సీమంతం కోసం ఫ్రెండ్ ద్వారా మహేష్కి డబ్బులు ఇప్పించారు.